వరి కోసిన రైతులు వరి మొదళ్లను పొలంలో కాలబెట్టడం సరైంది కాదని గజ్వెల్ ఏడీఏ బాబు నాయక్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. వరి కోసిన వెంటనే వరి మొదళ్లను తగలబెట్టడం అనేది పొలంలో నష్టాలను తప్ప లాభాలను రానివ్వదన్నారు. వరి కోసిన పొలంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా చల్లి కలియ దున్నడం వల్ల వచ్చే పంటకు అధిక దిగుబడి వస్తుందని రైతులకు సూచించారు. రైతులు రసాయన ఎరువులతో సులువు పద్ధతిలో పంటలు పండిస్తున్నారని, భూమి సారాన్ని కోల్పోయేలా చేస్తున్నారన్నారు. ఇలాంటివి జరగకుండా ఏఓలు, ఏఈఓలు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా మనకు వరి పంట కోసిన తర్వాత వరి మొదళ్ళు, వరి కొయ్యలను కాల్చడం జరుగుతుంది రైతులు. ఇది చాలా తప్పు. దీన్ని కాల్చవద్దు. మనకు ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రైతులకు అవగాహన చేసి వారికి విషయాలన్నీ తెలియపరచాలి. దీన్ని కాల్చడం వలన ఎటువంటి నష్టాలు ఉంటాయి అనే దాని మీద రైతులకు అవగాహన చేయాలని మరి ప్రభుత్వం నుంచి అధికారులకు వ్యవసాయ శాఖగా మాకు మరి సూచనలు ఉన్నాయి. కాబట్టి మేము రైతులతోటి ఇక్కడ రైతు పొలంలోనే అవగాహన చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వరి కోసిన తర్వాత రైతులు చాలామంది ఇది కాల్చడం జరుగుతుంది. దీని వలన నష్టం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, మేలు చేసే క్రిమి కీటకాలు మరియు వరి కొయ్యలో ఉన్నటువంటి మరి న్యూట్రియంట్స్, పోషకాలు, కర్బనము మొదలగుల అన్నీ కూడా నశించబడి మరి నెక్స్ట్ వచ్చే పంటకు కానీ మనకు యాజ్ ఏ రైతుకు నష్టం జరుగుతుంది. అంటే ఇట్టి పొలాన్ని మరి నీళ్ళు వారించి దీన్ని దున్నియాలి. దున్నిన తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి సుమారుగా ఒక బస్తా మరి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చల్లి తర్వాత దాన్ని మురిగేటట్టుగా ఒక వారం 10 రోజులు మంచిగా మురిగేటట్టుగా చేసుకొని తర్వాత పడ్లింగ్ బురద దున్ని మరి తర్వాత నాటు వేసుకోవడానికి పొలాన్ని మంచిగా చేసుకున్నట్టయితే మరి ఇట్టి మరి వరి కొయ్యల నుంచి మనకు భూమి యొక్క సారము పెరిగి మరి వచ్చే పంట దిగుబడి కూడా అధికంగా వచ్చే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇట్టి విషయాన్ని రైతులు కూడా గమనించాలి.